ఇప్పుడు 7th క్లాస్ సైన్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్. మన శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు ఏమిటి? ఏ. ప్రోటీన్లు, బి. కార్బోహైడ్రేట్స్, సి. కొవ్వులు, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి. కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. కొవ్వులు శక్తినిస్తాయి. కానీ ప్రధానమైనదైతే కార్బోహైడ్రేట్స్. క్రింది వాటిలో కీటకాహార మొక్క. ఏ. నెపంథిస్, బి. డ్రసిరా, సి. ఇట్రిక్యులేరియా, డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. నెపంథిస్, డ్రాసిరా, ఇట్రిక్యులేరియా కీటకాహార మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్. మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? ఏ. బ్రాంకియల్ శ్వాసక్రియ, బి. పల్మరీ శ్వాసక్రియ, సి. క్యూటినేనియన్ శ్వాసక్రియ, డి. ట్రాకియల్ శ్వాసక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రాంకియల్ శ్వాసక్రియ. పల్మనరీ శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ మానవులు. క్యూటినేనియన్ శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ కప్ప, వానపాము. ట్రాకియల్ శ్వాసక్రియ ట్రాకియాస్ ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ బొద్దింక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు. ఏ. టైఫాయిడ్, బి. కలరా, సి. క్షయ, డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి. పైవన్నీ. టైఫాయిడ్, కలరా, క్షయ ఇవన్నీ బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్. ఏకలింగ పుష్పానికి ఉదాహరణ. ఏ. బీర, బి. గుమ్మడి, సి. సొరకాయ, డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. బీర, గుమ్మడి, సొరకాయ పుష్పాలు ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. పట్టుపురుగు జీవిత చరిత్ర వరుసగా. డింబకం, గుడ్డు, మాత్, పట్టుకాయ. ఆప్షన్ ఏ 3421, బి 4213, సి 2143, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఫస్ట్ గుడ్లు, దాని నుంచి డింబకం వస్తుంది. తర్వాత పట్టుకాయ తయారవుతుంది. తర్వాత పట్టుకాయను చీల్చుకొని ప్రౌఢమాత్ ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పట్టుపురుగుల పెంపకాన్ని ఎలా పిలుస్తారు? ఏ. ఎపికల్చర్, బి. సెరికల్చర్, సి. ఫిషికల్చర్, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సెరికల్చర్. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం. ఫిషికల్చర్ చేపల పెంపకం. పట్టు దారాల్లో ఉండే ప్రోటీన్. ఏ. కెరాటిన్, బి. ఫైబ్రాయిన్, సి. ఏ మరియు బి, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి. ఫైబ్రాయిన్. కెరాటిన్ అనేది ఊలు దారాల్లో ఉంటుంది. శోషించుకున్న ఆహారం శరీరంలో కలిసిపోవటంను ఇలా పిలుస్తారు. ఏ. జీర్ణక్రియ, బి. శోషణ, సి. స్వాంగీకరణ, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. స్వాంగీకరణ. జీర్ణక్రియ అంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడం. శోషణ అంటే జీర్ణమైన ఆహారం రక్తంలో శోషించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. నేల పొరలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఓ క్షితిజం, ఏ క్షితిజం, బి క్షితిజం, సి క్షితిజం, లాస్ట్ ఆర్ క్షితిజం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.